హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నా. నా హ్యాపీనెస్కి రీజన్ ఏంటో ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఈరోజు థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. ఇది థర్స్డే రోజు ఎర్లీ మార్నింగే నేనైతే ఇంట్లో సాయిబాబాకి అయితే పూజ చేసుకున్నా. పూజ చేసుకున్నాక పూజ రూమ్ నుంచి ఇట్లా బయటకు వచ్చిందో లేదో మా మామయ్య అయితే ఇంకా అప్పుడే షెడ్ దగ్గర నుంచి పాలు పిండుకొని ఇంటికి వచ్చిండు. ఈ గుడ్ న్యూస్ అయితే చెప్పిండు. మీతో చెప్తా వినండి. అసలు నాకు ఆ గుడ్ న్యూస్ చెప్పిన వెంటనే మేమైతే అందరం కలిసి వెళ్దాం అనుకున్నాము. కానీ ఇంక అప్పటికి పొద్దున బాగా ఎండ కొడుతుంది. 10 అయిపోయింది కదా, ఎండ కొడుతుంది. ఈవినింగ్ టైంలో వెళ్దామని చెప్పేసి ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము. అసలు ఈవినింగ్ టైంలో ఆ పచ్చని పొలాలు, ఆ వెదర్, ఆ ఎన్విరాన్మెంటల్ ఎంత బాగుందంటే అసలు చెప్పడం కంటే అయితే చూస్తేనే బాగా అర్థమవుతుంది. మేమైతే రీచ్ అయిపోయినాము అనమాట. మా బావి దగ్గరికి అయితే మేము వచ్చేసినాము. ఇదే ఎంట్రన్స్ అనమాట. ఎవరు రాకుండా ఉండడం కోసం అయితే మా మామయ్య అయితే ఇలా చిన్నగా ఫంక్షన్ అయితే వేసుకున్నాడు అనమాట. ఇంకా వేరే కుక్కలు, పిల్లలు కూడా ఇలా లోపలికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇంకా వేరే ఆవులు కూడా వచ్చి ఇంకా మేమైతే సొప్ప ఇంకా అవన్నీ ఉంటాయి కదా, తినే ఛాన్స్ ఉంటుందని ఇంకా అట్లయితే వేసుకున్నారు దడిలాగా. ఇదే చూడండి, సాయంకాలం సంధ్యాకాలం ఎంత బాగుందో కదా. నాకైతే మస్తు నచ్చింది. ఇంకా గుడ్ న్యూస్ ఏంటో మీకు చెప్పలే కదా, చెప్తా. అంతలోపు మీరు మా షెడ్ని అలాగే ఆ పచ్చని పొలాలను ఒక్కసారి లుక్ వేసేయండి, ఎంత బాగుందో కదా. ఇక ఇక్కడ అవుపిస్తుంది కదా, ఇది మొత్తం అయితే ఆవుల కోసం వేసిన షెడ్ అనమాట. ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. అంత ముందుకు ఈ షెడ్ అయితే ఏం లేదు. 3 ఇయర్స్ బ్యాకే ఈ షెడ్ అయితే వేశారనమాట. దాదాపు దీనికి 1,00,000 రూపాయల దాకా ఖర్చు వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే వాటర్ కి సంబంధించిన చిన్న కుంచెలు అవన్నీ అయితే ఇందులోనే ఏర్పాటు చేశారనమాట. అవుపిస్తుంది కదా, ఈ రేకుల షెడ్ నుంచి అటు చివరన ఇల్లు అవుపిస్తున్నాయి కదా, అక్కడ వరకు ఇది చుట్టూ ఇది మొత్తం పొలమే అనమాట. అటు లాస్ట్ చివరకు సొప్ప ఇంకా గ్రీస్ గడ్డి అంటారు కదా, వాటిని అయితే నాటారు పశువుల కోసం అని చెప్పేసి. మొత్తం అట్లా అని మొత్తం పచ్చగడ్డిని ఆవులకైతే మేతగా వేయలేము కదా, ఎండుగడ్డి కూడా వేస్తారు కదా, అదే వరి నుంచి వచ్చిన గడ్డి. ఆ గడ్డిని అయితే మోపులు లెక్క చొప్పున ఒక్కొక్క మోపుకు ఎంతో ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. అది ఒకేసారి ఒక ట్రాక్టర్ నిండా తెప్పించుకొని ఇక్కడైతే మా మామయ్య అయితే తడవకుండా కవర్స్ ఉంటాయి కదా, వాటితో అయితే మొత్తం అయితే ప్యాక్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎరువు అనమాట. ఆవు పేడ ఇంకా పాడైపోయిన గడ్డి ఇవన్నీ ఒకే దగ్గర స్టోర్ చేస్తే కొన్ని రోజులకు ఎరువుగా మారుతుంది అనమాట. వీటిని మంచిగా పొలంలో వేస్తే న్యాచురల్ ఎరువుగా దీన్ని అయితే వాడుకోవచ్చు. పొలంలో వేస్తే మంచిగా పంట అయితే వస్తుంది అనమాట. ఇంకా గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడైతే చెప్తా వినండి. మా ఆవుకు చిన్న లాగదూడ పుట్టిందనమాట. అది కూడా ఆడ లాగదూడ అనమాట. ఇక ఫుల్ హ్యాపీ కదా. ఇదే అనమాట గుడ్ న్యూస్ వచ్చేసి. వారం రోజు పొద్దున్నే ఈ ఆవు అయితే డెలివరీ అయింది. ఆడలాగదూడకైతే జన్మనిచ్చింది అనమాట. ఇది డెలివరీ అయిన కొద్దిసేపటికి అసలు ఏంటో కదలికలు లేవు అనమాట దీనివి. మా మామయ్య అయితే చెప్పిండు చాలా భయం వేసింది అని చెప్పిండు అనమాట. నిజంగా చెప్పాలంటే మూగజీవులలో అయినా సరే, మనుషులలో మనలో అయినా సరే 9 నెలలు మూసిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత కదలికలు లేవంటే నిజంగా చాలా భయం వేస్తుంది కదా. మా మామయ్యకు కూడా ఒక 10-15 మినిట్స్ అలాగే అనిపించింది అని అయితే చెప్పిండు. తర్వాత అదే లేచి నిల్చుంది. ఇంకా అప్పటికైతే హ్యాపీ అనిపించింది. మొత్తం అయితే మా షెడ్లో వచ్చేసి మొత్తం 10 దాకా ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి బర్రెపడ్డ పెద్దది అనమాట, అది చాలా పెద్దగా ఉంటుంది. ఇక మిగతావన్నీ వచ్చేసి ఆవులే అనమాట. మా మామయ్య అయితే ఎప్పటి నుంచి చెప్పిండో పొద్దుటి నుంచి అయితే ఇంకా మా అక్కడ ఇద్దరు చిన్న ఆవు దగ్గరికి పోదాం అని ఒకటే అల్లారనమాట. ఈవినింగ్ టైంలో అయితే కాస్త చల్లగా ఉంటుందని చెప్పేసి ఈ టైంలో అయితే తీసుకొచ్చినాము. యాక్చువల్గా ఆవు డెలివరీ అయిన తర్వాత పాలు అయితే జున్ను పాలు అవుతాయి కదా, ఫస్ట్ డే పాలు అయితే అస్సలు తాగకూడదు అనమాట. ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే చెప్తున్నా. మేమైతే ఫస్ట్ డెలివరీ అయిన రోజు ఆవు పాలనైతే ఇంకా దుర్గమ్మ గుడి దగ్గర కానీ ఇంకా గుడిలో అయినా పుట్టలో అయినా ఇంకా పాలైతే మొత్తం అయితే పోసేసారనమాట మా మామయ్య. ఇంకా నెక్స్ట్ డే వచ్చినప్పటి నుంచి ఆ పాలనైతే జున్ను పాలలాగా చేసుకుంటాము. మా బావది కూడా డ్యూటీ అయిపోయింది అనుకుంటా, డైరెక్ట్గా నేరుగా ఇక్కడికి వచ్చేసిండు. ఇంటికి తాళం వేసి ఉండగానే నాకైతే కాల్ చేస్తే ఇక్కడ ఉన్నా అని చెప్పగానే మా బావ కూడా డైరెక్ట్ ఇక్కడికి వచ్చిండు. మా బావ వచ్చిండగానే మా కన్నయ్య ఎక్స్ప్రెషన్ చూడండి, అసలు మామూలుగా లేదు. వాడైతే ఫుల్ హ్యాపీగా నాన్న అని చెప్పేసి ఇక్కడి నుంచి అరుస్తుంది మా బావ అక్కడ ఉన్నా సరే. మా కన్నయ్య అయితే మా బావ రాగానే నాన్న నా కోసం ఏం చేసినావు ఈరోజు, నా కోసం ఏం చేసినావు ఈరోజు, ఎవ్రీడే అడిగే క్వశ్చన్ ఇదే అనమాట. మా బావ పిల్లల కోసం అని చెప్పేసి డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే తీసుకొచ్చిండు. ఇక మా బావ రాగానే మా పిల్లలిద్దరు ఇంకా ఆయన పాటే అయిపోతారు అనమాట. ఇలాగో మా బావ వచ్చిండు కదా, చూడడానికి వెదర్ కూడా బాగుంది. అట్లనే పచ్చడి పొలాల మధ్య ఒక 2-3 ఫోటోలు ఒక వీడియో తీసుకుందాం బావా అన్నా కథ మీ గట్టి నుంచి అట్టే వెళ్ళిపోతుంది మా బావ. ఇప్పుడంటే జాబ్ వచ్చి మా బావ జాబ్కి అటు ఇటు తిరగడం వల్ల తన బిజీ షెడ్యూల్ వల్ల ఇక్కడికి రాలేకపోతుంది. కానీ అంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్
మా బాబాకు జాబ్ రానప్పుడు అయితే ఇదే వర్క్ చేసేదనమాట. ఇదే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇక్కడ మామయ్యకి అయితే సహాయం చేసేదనమాట. ఇప్పటికి కూడా ఆయనకు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇట్లాంటి పని చేయాలి అన్న సిగ్గు మొహమాటం ఏం లేకుండా అన్ని పనులు చక్కగా చేస్తాడు మా బావనైతే. ఒక ఆవు అయితే డెలివరీ అయిందని చెప్పినా కదా, ఇంకా 2 ఆవులు అయితే ప్రెగ్నెంట్ తోనే ఉన్నాయన్నమాట. ఇంకా ఒక ఆవు పెద్ద ఆవు అనమాట, అది చాలా వీక్ గా ఉంది. వాటి కోసం అయితే ఇవి పౌడర్స్ అయితే తీసుకొచ్చిండు. ఇంకా కాల్షియం బాటిల్ కూడా 2 తీసుకొచ్చిండు అనమాట. డెలివరీ అయిపోయిన తర్వాత మనకు ఎలాగా ఉంటుందో సేమ్ మూగజీవులకు కూడా అట్లనే ఉంటుంది కదా, వాటి శక్తి అంతా కోల్పోయి చాలా నీరసంగా అయిపోతాయి కదా. వాటిని ఇంకొంచెం గట్టిగా, వాటికి ఇంకొంచెం బలం ఇచ్చేటట్టు, వాటిని ఎనర్జీగా చేసేటట్లయితే ఈ పౌడర్స్, ఈ లిక్విడ్స్ అనమాట. కాల్షియం బాటిల్స్ ఉన్నాయి కదా, ఇవైతే డెలివరీ అయిన ఆవుకు తాపించడం కోసం అయితే తీసుకొచ్చిండు. ఒక బాటిల్ మొత్తం ఒకేసారి తాయించాలి. 2 days కి 2 బాటిల్స్ అయితే తీసుకొచ్చిండు. మా మామయ్య గట్టిగా పట్టుకుంటే ఇంకా మా బావనే మొత్తం అయితే బాటిల్ అయితే తాపించేసిండు. ఇక ప్యాకెట్ పౌడర్స్ ఉన్నాయి కదా, అవైతే దానా ఇంకా పిట్టులో కలిపి ఒక్కొక్కటి 50 grams అలా ఉన్నాయన్నమాట. ఒక ప్యాకెట్ మొత్తం అంటే మార్నింగ్ టైంలో ఒకటి, ఈవినింగ్ టైంలో ఒకటి, అంటే 2 times అయితే ఖచ్చితంగా పాలు అయితే పిండుతారు కదా. మార్నింగ్ పాలు పిండినప్పుడు ఒకసారి, ఈవినింగ్ పాలు పిండినప్పుడు ఒకసారి, 2 times 2 ప్యాకెట్స్ చొప్పున అలా అయితే మనం దానాలో కలిపి ఆవులకు పెడితే చాలా గట్టిగా ఉంటాయి. ప్రెగ్నెంట్ టైంలో కూడా వాటికి మస్తు ఎనర్జీ వస్తుందని చెప్పేసి ఆ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చిండు. మామయ్య ఇక్కడ ఎంత నీట్గా ఉంటాడంటే ఏ దానికి సపరేట్గా టబ్స్లలో కలిపిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే తీసుకొచ్చేస్తాడనమాట. ఒకటి పెద్ద బర్రెపడ్డ ఉందని చెప్పినా కదా, ఇంకా అదే అన్నమాట. ఇక ఇది వచ్చేసి పెద్ద ఆవు, దీనికి 2 days నుంచి బాగా మోషన్స్ పెట్టినాయంట. మా మామయ్య మోషన్స్ టాబ్లెట్స్ తెప్పించి దీనికైతే వేస్తున్నాడు. ఇదే పెద్ద ఆవు అనమాట, ఎన్నో సంవత్సరాల ఆవు. అసలు అది చాలా అంటే చాలా ముసలి పడిపోయింది అనమాట. మా తాత ఉన్నప్పుడు మా అత్తమ్మకైతే మా తాత అయితే ఈ ఆవును కొట్టించిండు. అంతకుముందుకైతే మాకు ఆవులు లేకుండే, ఈ ఆవు వచ్చిన తర్వాతనే చాలా అదృష్టం కలిసి వచ్చింది. ఫస్ట్ పాలు పిండిన తర్వాతనే నెక్స్ట్ అయితే దాన పెడతారు. ఆ క్లిప్స్ అయితే నేను ముందుగానే యాడ్ చేసిన. నాకైతే ఒకే ఒక్క బర్రె ఉంది, అదే అండి గేదె, ఒకే గేదె ఉంది. మిగతావన్నీ ఆవులే అని చెప్పినా కదా. ఇంకా బర్రె పాలు వచ్చేసి చాలా చిక్కగా ఉంటాయి, ఆవు పాలు చాలా పలుచగా ఉంటాయి అని అనుకుంటారు కదా, కానీ మా ఆవుల పాలు అయితే చాలా చిక్కగా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను వీడియో క్లిప్స్ కూడా నేనైతే యాడ్ చేస్తా చూడండి. నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే ఎవరో చేయి కింద మనం పని చేసి ఆ వచ్చే 10-15 వేలకు నెలంతా కట్టబడే బదులు ఇలా మంచిగా ఆవులను పెట్టుకొని మనకున్న పొలంలో కొన్ని కూరగాయల మొక్కలు, అలాగే పచ్చని పొలంలో మనం అంతా హ్యాపీగా ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది. లైఫ్కి అంతకంటే మించిన హ్యాపీనెస్ వేరే ఏం ఉండదు కదా. సో ఇదన్నమాట. ఇంతకీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, మా ఆవుల షెడ్డు, పొలం, పచ్చటి వాతావరణం, సాయంత్ర సంధ్యాకాలం, ఆ పచ్చటి పైరుగాలులు, ఇవన్నీ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా మీరైతే కామెంట్లో అయితే షేర్ చేయండి. వీడియోని ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.